ఓకే లక్ష్మణ్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండి. రామ్మూర్తి గారు కేవలం ఇప్పుడు ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడట్లేదు. ఈ గతంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ జరిగాయి. ఇంత ఫ్రీక్వెంట్ గా జరిగాయని నేను కూడా చెప్పను, బట్ జరిగాయి, జరగలేదని చెప్పడానికి లేదు. కానీ మౌలిక వసతుల విషయంలో కూడా 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏం చేసింది అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. మౌలిక వసతులు గురుకులాల్లో ఇప్పటికీ కూడా ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం మీరు కాదా? ఇప్పుడు 11 నెలల్లో కాంగ్రెస్ మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఓకే రైట్, ఆ రైట్ మీకుంది, ఎవరు కాదనరు. కానీ ఈ 10 ఏళ్లలో మీరు చేసిన నిర్లక్ష్యం దీంట్లో లేదు అంటారా? ఇప్పుడు ప్రతి దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని తీర్చాలి వచ్చిన ప్రభుత్వం. ఆ సమస్యలని మీకు మార్పు అని ఎందుకు మీకు ఓటేశారు? బీఆర్ఎస్ పార్టీ కొన్ని సమస్యలను సృష్టిస్తుంది, మీరైతే గొప్పగా చేస్తారని ప్రజలకు మీరు మార్పు కోసం ఓటేస్తే ఇప్పుడు ఏడుపు తప్ప ఏం మిగలేదు. సంజయ్ రెడ్డి గారు పాపం నన్ను చూస్తేనే భయం అవుతుంది ఎందుకో. నేను ఒకటే అడుగుతున్నాను అక్కని, ఏమంటున్నారు? నేను కూడా తల్లినే అంటది. మీరు కూడా తల్లివే, కానీ మీరు ఉన్నత వర్గాల తల్లివి. మీరు పేదల ఎస్సీ ఎస్టీ పీసీ పిల్లలకు తల్లివి కావు. నువ్వు కాంట్రాక్టర్లకు తల్లివి, నువ్వు ఉన్నత వర్గాలకు తల్లివి. తల్లివే అయితే పిల్లల బతుకుల గురించి మాట్లాడాలి. మీరు ఇంకా అంటున్నారు, ఏమంటున్నారు? అసలు మొత్తం నియోజకవర్గాలలో ఓపెన్ చేసిన స్కూళ్ళు మొత్తం 5,000 మంది ఉండడానికి ఓపెన్ చేయలేదమ్మా, శంకుస్థాపనలు చేశారు. మీరు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు పొందడం కోసం లక్షల కోట్ల రూపాయలని దండుకోవడం కోసం ఒక రకమైన దోపిడీకి తెరదీశారే తప్ప ఎక్కడ కూడా కొత్తవి ప్రారంభించలేదు. మీరు శంకుస్థాపనలు చేశారు. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఉన్న టైంలో మీరు ఇప్పటికి కూడా ఒక ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఎన్ని గురుకులాలు ప్రారంభించి ఎంతమంది ఉన్నత విద్యా సంస్థలకు వెళ్ళిపోయారు, మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు, మంచి మంచి యూనివర్సిటీలలో సీట్లు వచ్చినాయో గురుకులాల పిల్లల తల్లిదండ్రులు అడుగుతూనే తెలుస్తుంది. కాబట్టి ఆ రోజుకు ఈ రోజుకు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత దారుణంగా పరిస్థితి ఎందుకు పడిపోయిందంటే కావాలని పేద ప్రజల్ని పేద పిల్లల్ని మరీ ఘోరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలని మొత్తం నిర్వీర్యం చేయాలనే కుట్ర ఇక్కడ దాగి ఉన్నది. కాబట్టి ఈ కుట్రలో భాగంగానే వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం, హాస్టల్లో వార్డెన్లను మానిటరింగ్ చేయకపోవడం, దాని మీద సమీక్షలు చేయకపోవడం, దాని మీద కలెక్టర్ కూడా ఒక నిసిగ్గుగా నిజంగా ఒక కలెక్టర్ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ ఏజెంట్ గా మాట్లాడితే ఇక పిల్లలు ఎట్లా బతుకుతారండి? పేద పిల్లలు ఎలా వాళ్ళ బతుకు సాగుతుంది, ఎలా చదువుకుంటారు? కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ యొక్క మాటల్ని పక్కకు పెట్టాలి. ఇప్పటికైనా ఒక ఉన్నతమైన కమిషన్ వేయాలి. ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో పిల్లలు, ఒక్కటి కాదండి మేడం అంటున్నారు సంజయ్ రెడ్డి గారు, ఏదో అవుతున్నాయో ఒకటి రెండు కాదు. ఈ యొక్క 11 నెలల్లోనే దాదాపు 15-20 గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 48 మంది చనిపోయినరు. నిద్ర వీడకుంటే ఇప్పటికి కూడా కనీసం ఒక మంత్రి అలర్ట్ చేయకుంటే మీ ముఖ్యమంత్రి ఎట్లా బూతులు పురాణం తప్ప ఇంకేం మాట్లాడడం లేదు. ఇప్పటికి కూడా ఒక ప్రభుత్వం మానిటరింగ్ లేదు. మొత్తం ఆగమైపోయింది. వ్యవస్థలంతా చిన్న భిన్నం అయిపోయినాయి. ఓకే రామూర్తి గారు ఒక నిమిషం ఉండండి. సంజయ్ రెడ్డి గారు, అవి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ చేస్తున్న ఎలిగేషన్స్. అంటే ఎలిగేషన్స్ అంటాం కన్నా కొన్ని అయితే వాస్తవాలు కూడా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్స్ కి సంబంధించి మాత్రమే మిగిలిన అంశాలు మరొకసారి మనం మాట్లాడొచ్చు. ఏమంటారు? ఇచ్చిన నిధులు మీరు ఇచ్చారని చెప్తున్నారు. అలాగే విద్యాశాఖకు సంబంధించి వారి సంక్షేమానికి సంబంధించి హాస్టల్లో ఉండే వారికి సంబంధించి 12,000 కోట్లు మేము రిలీజ్ చేశాము, ఇప్పటికే 11,000 కోట్లు మేము మంజూరు చేశాము అని చెప్తున్నారు. సరే, కానీ కొన్ని హాస్టల్స్లో పిల్లల్ని కదిలిస్తే అక్కడున్న అధికారులు చెప్తున్న మాట ఏంటి అంటే మాకు నిధులు రావడం లేదు, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం. అదేవిధంగా పిల్లలు వారిని ఎందుకు ఈ విధంగా భోజనం పెడుతున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాకుండా మా సొంత జేబుల నుంచి మమ్మల్ని పెట్టమంటారా అని దుర్భాషలాట్. ఇవన్నీ కూడా మీ దృష్టికి వస్తున్నాయా, రావట్లేదా? నిధులు ఏమయ్యాయి? ఓకే స్వప్న గారు, మీరు మంచి క్వశ్చన్స్ వేశారు. చెప్పండి. రామ్మూర్తి గారు ఇంతకు సీఎం గా చేసిండు, 2 సార్లు మంత్రి చేసి 2 సార్లు వర్కింగ్ ప్రెసిడెంట్. అందుకే నాకు భయం అవుతుంది. నోరు తెలిస్తే బూతులు, నోరు తెలిస్తే అన్ని అబద్ధాలు ఆడతారు. కాబట్టి నువ్వు జర నోరు మూసుకోమని చెప్పినా. ఓకే, నేను అనేది ఏందమ్మా, ఫస్ట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్స్ విద్యాశాఖని సీఎం గారు ఎందుకు దగ్గర పెట్టుకున్నారంటే పిల్లల విషయంలో మనం చాలా బాగా అంటే మెరుగైన విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో. ఇవాళ ఎందుకంటే గత ప్రభుత్వము ఇప్పుడు విద్యా కమిషన్ లో డబ్బులు ఉండవండి.
డబ్బులు అలా స్కామ్ చేయడానికి రాదు. అందుకని ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేమేం చేశాము, 4,000 కోట్లతోని కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాలలు అనుబంధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారికి అనుబంధంగా చేసేసి, ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, వాళ్ళకు ఒక 8 లక్షలు అంటే అవసరాన్ని బట్టి 8 లక్షలు 10 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. మీ బీఆర్కే న్యూస్ పక్కన మొత్తం చాలా స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మీరు వెళ్ళి హెడ్ మాస్టర్లను అడగండి. SLFs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి అనుబంధంగా చేసి అకౌంట్ కూడా వాళ్ళిద్దరు కలిసే ఇవాళ ఒక HM సంతకం పెడితే అక్కడ నిధులు బయటికి రావండి, ఇద్దరు కలిసి సంతకం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు చేశాము? గత ప్రభుత్వం చేసిన విద్యాశాఖ నిర్వీర్యం మనం చేయకూడదు. అందుకనే గురుకులాన్ని, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అన్ని వర్గాల వారిని ఒకే ధీటుగా, ఒకే దాటుగా, ఒకే దగ్గర శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరానికి, ఇప్పుడే పెళ్లి కాగానే పిల్లలు పుట్టారు, 9 నెలలు ఆగాలి, ఇది కూడా అంతే. ఇక్కడ శంకుస్థాపన చేసినాము అంటే డెఫినెట్ గా ఒక మంచి దానికి మనము ప్రారంభించినము, దానికి మీరు స్వాగతించాలి. నేను అనేది ఏంటంటే నిన్న జరిగింది అతి దుర్మార్గము, బాధకరం. ఒక ఆడబిడ్డగా అన్నా, నేను బలహీన వర్గాలు, నేను సంపన్న వల్ల తల్లినా నేను చెప్పలేదు. నాకు NGO ఆర్గనైజేషన్ పరంగా గురుకులాల గురించి నాకు బాగా తెలుసు, క్లారిటీగా నా దగ్గర ప్రతి ఆధారం కూడా చూపిస్తాను నేను. కానీ ఇప్పుడు అది టైం కాదు, వాళ్ళు చేసిండు మేము చేసినామని కాదు. డిప్యూటీ సీఎం గారు వెరీ క్లారిటీగా మేము ఒక్కటే చెప్తున్నానమ్మా, అక్కడ మెరుగైన విద్యను, మెరుగైన ఆరోగ్యం వాళ్ళకి అందించాలి అర్జెంట్ గా అని చెప్పేసి చేశారు. సీఎం గారు బిజీగా ఉంటారని కాదు, మీకు అర్థం కాలేదు. కలెక్టర్ సంయుక్తంగా ఈ ఆదర్శ పాఠశాలలు ముందుకు వెళ్ళాలని చెప్పి చేసి, ఇంకొకటి గతంలో బీఆర్ఎస్ పార్టీ విద్యా కమిషన్ ఉందామా, ఇవాళ విద్యా కమిషన్ ఎందుకు వేశారు? 3 కమిషన్ మెంబర్లు ఎందుకు వేసి? నేను ఇమ్మీడియట్ గా నిన్న జరిగిన దాంట్లో నేను జ్యోత్స్న గారితో మాట్లాడిన, స్నేహితురాలు కాబట్టి ఇలా జ్యోత్స్న గారు ఇలా జరుగుతుంది, ప్రతి దగ్గర జరుగుతుంది, హైదరాబాద్ లోనే కాదు మీరు గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, నియోజకవర్గం వైపు కూడా అన్ని మీరు తనిఖీ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ నిధులు ఇస్తున్నా కూడా కరెక్ట్. ఒక్క నిమిషం స్వప్న గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, మనం గత ప్రభుత్వము ఇదే సిద్దిపేటలో హరీష్ రావు గారు ఉన్న హాస్టల్లో 3 పాము కాటుకి గురై చనిపోయారు అంటే వాళ్ళు జరిగింది కానీ మేము దుర్మార్గం, బాధకరం. ఏ గవర్నమెంట్ ఉన్నా పిల్లలు పాపం చేసుకోరండి. మనము రాజకీయాలు మాట్లాడుతున్నచ్చు కానీ పిల్లల విషయం కాదు. అదే మీరు అదే ఏడుపాలెం స్కూల్లో 23 మంది పిల్లలు 2022లో నేను ఖమ్మం జిల్లాలో నేను గురుకుల బీసీ వెల్ఫేర్ దాంట్లో నేను 14 సంవత్సరాల నుంచి టెండర్స్ వేస్తున్నా. నేను స్వయంగా నేను చూసిన ఆ స్కూల్ నాకు కాంట్రాక్టర్ అది ఒప్పుకోండి. కాంట్రాక్టర్ చెప్పండి, గది మాట్లాడండి, నోరు మూసుకోమంటారు బుద్ధి లేకుండా. స్వప్న గారు ఐఎమ్ నాట్ కాంట్రాక్టర్ అంటే అవి మాట్లాడే దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. నువ్వు నోరు మూసుకోని చెప్పినా నేనేం చెప్తున్నా, మహిళలకి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కోసం వేసాం. ఎన్జిఓ ఒకటి రన్ చేస్తారండి, తను సంజయ్ రెడ్డి గారు ఎన్జిఓ రన్ చేస్తారు, ఉపాధి కల్పిస్తారు, అట్లా చెప్పమ్మా తల్లి, మహాతల్లి. లేకుండా మాట్లాడతాను నేను అనేది. స్వప్న గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అలాంటి వాళ్ళని మీరు మ్యూట్ లో పెట్టాలి, దయచేసి చెప్తున్నా. అట్లా ఉంటేనే మీరు పిలవండి, లేకపోతే పిలవకండి. ఎందుకమ్మా మేము చెప్పింది చేయొచ్చు 100%. ఇంకొక 1 year లో ఇలాంటివి పునరావృతి. అందుకనే అన్ని వర్గాలు వీళ్ళలాగా. అవునమ్మా, నేను అడుగుతున్న 10 సంవత్సరాలు విద్యాశాఖలో ఎందుకు సొంతం సంజయ్ రెడ్డి గారు మనకు సమయం తక్కువగా ఉంది. మునుముందు ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందా, తీసుకోదా? కంక్లూడ్ పిల్లలు 48 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయారో జరిగిపోయిందని వెనక్కి తీసుకురాలి. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సంజయ్ రెడ్డి గారు? అలాంటి పదజాలం వాడకు. రామ్మూర్తి గారు మహిళలను మనం గౌరవించాలి, అది తెలిసిందే. మీరు అలాంటి పదజాలాలను వాడకండి. ఎవరినైనా సరే తనలో ప్రతి ఒక్కరిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ అంశం గురించి చాలా స్పష్టంగా ఇంకోసారి డీటెయిల్డ్ గా అయితే దీన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చిన్న అంశం కాదు, పసిపిల్లల ప్రాణాలకి సంబంధించింది, అలాగే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించింది. కాబట్టి దీని గురించి మరొకసారి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. ఇందులో పాల్గొన్న బొమ్మెర రామ్మూర్తి గారికి, అలాగే